అందరికీ నమస్కారం. నేను 37వ డివిజన్ అభ్యర్థిగా బీజేపీగా ఉన్నాను. కానీ మన బీజేపీ పార్టీ బలపరచడానికి నేను విత్డ్రా అయిపోయాను. ఉత్తమ్ భండారీని నిలబెట్టి ఆల్రెడీ ఆయన గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ కార్పొరేటర్గా ఉన్నారు. చాలా డెవలప్మెంట్స్ చేశారు. ఇప్పుడు కూడా ఇంకో ఛాన్స్ ఇచ్చేసి ఏమైనా ఉంటే రెడీ చేసి మన బీజేపీ అభ్యర్థి ఉత్తమ్ భండారీని మళ్ళీ గెలిపించాలని ప్రార్థన చేస్తున్నాను. బీజేపీ జనసేన ఇద్దరితో బలపరిచిన పార్టీ మంది. ఇద్దరికి కాంప్రమైజ్ అయిన ఉత్తమ్ భండారీ 37వ డివిజను, మరి 53వ డివిజన్ శ్రీరామ్ గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గెలిపించి కార్పొరేషన్ పంపించేసి మన ఏరియా మొత్తం డెవలప్ చేయాలని కోరుతూ గెలిపించాలని ప్రార్థన చేస్తున్నాను. గత గవర్నమెంట్ ఏదైతే ఒక మంచి యూనిక్ సిటీ డెవలప్ చేయాలని, అమరావతి డెవలప్ చేయాలని 33,500 ఎకరాలు రైతులతో ఫ్రీగా స్వీకరించింది. మంచి యూనిక్ సిటీ, వరల్డ్లో నంబర్ 1 సిటీగా తయారు చేద్దామని ఒక రూపురేఖ రెడీ చేసేసి దాన్ని మధ్యలో ఆపేసింది. కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆ సిటీని డెవలప్ చేస్తుందని అనుకున్నాం, కానీ కొత్త గవర్నమెంట్ ఆ సిటీని మొత్తం అక్కడికక్కడే ఆపేసి ఈ ఏపీ స్టేట్ని మొత్తం 5 భాగాలుగా డివైడ్ చేసేసి దాంట్లో ఒక యూనిక్ అందరికీ ఒకరికొకరికి క్యాష్ ఫైటింగు లాంటిది మొదలుపెట్టేసి ₹1 డెవలప్మెంట్ లేదు వాళ్ళ ఏపీ స్టేట్లో. గత సంవత్సరంన్నర నుంచి ఏపీ స్టేట్లో ₹1 డెవలప్మెంట్ లేదు. డైలీ కొత్త ఇష్యూస్, డైలీ కొత్త డిస్కషన్స్. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు. మీరు అమరావతి సిటీని మంచి సిటీగా ఎందుకు రూపుదిద్దలేకపోతున్నారు? ఒక కృష్ణా రివర్కి బెడ్లో ఉన్న అమరావతి సిటీ 33,000 ఎకరాలు ఉంది. దాన్ని ఒక మంచి సిటీగా డెవలప్ చేసేసి వాళ్ళ ఏపీకి ఒక ఫెదర్ ఇన్ ద క్యాప్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ లాగా ఎందుకు తీర్చిదిద్దలేకపోతున్నారు? అది అలాగే ఆగిపోయి ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ టేక్ కేర్ అండ్ మేక్ అమరావతి ఏ టాప్ సిటీ అండ్ అగైన్ టేక్ ఏ గుడ్ డిసిజన్. ఇప్పుడు చేసిన డిసిజన్ ఏదైనా తప్పు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఇప్పుడైనా డిసిజన్లు మార్కొని అమరావతిని ఒక మంచి సిటీగా తీర్చిదిద్ది వరల్డ్లో నంబర్ 1 సిటీగా చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు ఏదైతే మేము గత 10 రోజుల నుండి ప్రచారం మొదలుపెట్టాము, 37వ డివిజను, 53వ డివిజను, 39వ డివిజను, మా అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ బలపరిచిన జనసేన అభ్యర్థులందరికీ పాటు ప్రచారం నిరంతరంగా మేమందరం 10 రోజుల నుండి బాగా ప్రచారం చేస్తున్నాం. ఈ ప్రచారం మీరు ఆశీస్సులు ఇచ్చి ఓటు కింద మారుస్తారని కోరుకుంటున్నాను అందరికీ. ఏదైతే మా అభ్యర్థులు ఇక్కడ మేము ఉన్న ఆఫీస్ డివిజన్ 53 అడ్డూరి శ్రీరామ్ గారికి, పక్క డివిజన్ 37వ డివిజన్ శ్రీ ఉత్తమ్ చంద్ భండారీ గారికి మీరు ఓటు రూపంగా మీ ఆశీర్వాదాలు ఇచ్చి ఓటేస్తారని కోరుకుంటున్నాను. ఎక్కడైతే కమలం గుర్తు లేని చోట మీరు జనసేన గ్లాస్ గుర్తుకి మీరు ఓటు వేయాలని కోరుకున్నాను. ఎందుకంటే ఓట్ ఫర్ బీజేపీ, ఓట్ ఫర్ డెవలప్మెంట్ అని మా నినాదం చదువుతాం. మన మోదీ గారు ఏదైతే చెప్తుంటారు ప్రతిసారి సబ్కా సాత్ సబ్కా వికాస్, ఈసారి ఇంకోటి యాడ్ చేసాం సబ్కా విశ్వాస్. అంటే వికాసంతో పాటు డెవలప్మెంట్తో పాటు అందరి విశ్వాసం ఉంది. అందుకే రెండోసారి మోదీ గారికి ఆదరించారు ఇండియా మొత్తంలో. ఇదే రూపంగా మీరు ఒక అవకాశం ఇచ్చి చూడండి. మా అభ్యర్థిని ఈ డెవలప్మెంట్ ఏం చేస్తామో ఇవన్నీ చూపిస్తామని కోరుకున్నాను. ఏదైతే ఈ దొంగల ప్రజలు మన ఎన్నుకున్నారో ఈ పార్టీని మేము చాలా వరస్ట్గా చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే గుళ్ళు కూడా ఉండట్లేదు, గుళ్ళు గోపురాలు కూడా కూడా మేము 100 గుళ్ళు కనీసం ధ్వంసం చేసిన దాన్ని మేము నిరాకరించి అన్నీ చేసాం. ఇప్పుడు మన కనకదుర్గ గుళ్ళో కూడా కనీసం 300 కోట్లు స్కామ్ చేయడం జరిగింది. కానీ 16 మందిని దాకా సస్పెండ్ చేయడం జరిగింది. ఈఓని ఇప్పుడు దాకా ట్రాన్స్ఫర్ చేయలేదు, మినిస్టర్ కూడా సస్పెండ్ చేయలేదు ఇప్పుడు దాకా. ఇంత పెద్ద స్కామ్ ఎప్పుడు జరగల. ఏసీబీ దాడులు సొంత గవర్నమెంట్ మీద, సొంత గుళ్ళో కూడా ఇప్పుడు దాకా రేడ్ చేయడం మేము చూడలేదు 2 సంవత్సరాల నుండి. కనీసం 3 రోజులు డే అండ్ నైట్ రేడ్ చేశారు యాంటీ కరప్షన్ బ్యూరో ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని. కనీసం ఎన్ని కుంభకాలలో టెండర్ల విషయంలో కానీ, లడ్డూల విషయంలో కానీ, ప్రసాదం విషయాల్లో కానీ, ఏదైనా టికెట్లు ప్రింటింగ్ కూడా డూప్లికేట్ టికెట్లు కూడా పొందలేదు. ఈ అమ్మవారికి మా అమ్మ తల్లి నీళ్ళు కూడా ఇవి దోచుకున్నారు సొమ్ములు కూడా. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఈఓని మంత్రితో బర్ఖాస్తు చేయాలనుకుంటున్నాం. ఏదో ప్రజలను మేము కోరుకునేది ఒక్కటే, మా అభ్యర్థులు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు.
మీరు పగల రాత్రి వాళ్ళు ఏదో కరోనాలో ఏదో పని చేశారో అది చూసి సేవాకాలను చూసి ఆ అభ్యర్థులు మీరు ఓట్లు వేస్తారని కోరుకుంటున్నాను. స్పెషల్గా ఈ 37, 53 తర్వాత 39, 49 తర్వాత 55, 43 ఈ 5 చోట్ల కమలం గుర్తు మించునైంది. మిగతా చోట్ల జనసేన ఉందని వెస్ట్ అభ్యర్థులందరికీ నేను అభినందనలు ఇస్తూ మీరు మా బలపరిచిన జనసేన భారతీయ జనతా బలపరిచిన క్యాండిడేట్లందరికీ మీరు ఓటు వేస్తారని కోరుకున్నాను. అందరికీ అభివృద్ధికే మా ఓటు వేయాలని మీరు కూడా అలా ఆశిస్తూ మేము కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. అదేవిధంగా పరిపాలన విషయంలో ఈ రోజున పరిపాలన మీరు చెప్పుకుంటున్నటువంటి గొప్పలు డాంబికాలు ఒక్కసారి కనుక ఉదయం పూట నగరాల్లో బస్ స్టాపుల దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర కూలీ పనులు లేక ఇబ్బంది పడుతున్న జనాన్ని అడిగితే చెప్తారు మీ పరిపాలన ఎంత దారుణంగా ఉందనేది. ఇసుక దొరక కానివ్వండి, కానీ కృష్ణా గుంటూరు జిల్లాలో అమరావతి అభివృద్ధి ఆగిపోవటం మూలాన లక్షలాది మంది రైతుల కన్నీళ్లు వాళ్ళ ఉసురు తగ్గుతుంది మీకు. అట్లాగే డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా మొత్తం కూడా సాయంత్రం పడుకుంటూ పోయింది. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా అమరావతి మా జేయం అని అంటా ఉన్నారు. ఎన్నికల వరకు కూడా మీరు గౌరవించినటువంటి అమరావతి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అమరావతి డెవలప్మెంట్ అథారిటీ కార్పొరేషన్కి మీరు 3,000 కోట్ల రూపాయలు అప్పులు సమకూర్చుకునేదానికి మీరు ఇస్తానని చెప్పినటువంటి నాటకం ఏంటంటే మీరు ప్రజల్ని మోసం చేయటమే. ఇంక ఎల్లకాలం మీరు ప్రజలను మోసం చేసేటువంటి ఛాన్స్ మీకైతే లేదు. ప్రజలు ఈ రోజున కళ్ళు తెరిచారు. రాబోయే రోజుల్లో మీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతూ ఉంది. ఈ విషయం మీకు కూడా అర్థమైంది కాబట్టే మీరు మీ చేతిలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళతో ఈ రోజున ప్రతిపక్ష పార్టీల మీద, మరీ ముఖ్యంగా బీజేపీ జనసేన కార్యకర్తల మీద మీరు చేస్తున్నటువంటి ఒత్తిడి గత 10 రోజుల నుంచి చూస్తూ ఉంటే అభ్యర్థులు రాత్రి 12, 1 గంట ఇంటి వరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవటం, వాళ్ళు అమ్మడపడటం, మీరు విత్డ్రా కాండి నా కాళ్ళ ఏళ్ళ మీకు డబ్బులు ఆశ చూపినా సరే విజయవాడలో ఏ ఒక్క బీజేపీ జనసేన అభ్యర్థి నామినేషన్ విత్డ్రా చేసుకోలేదు. ఇది మా విజయం. ఇక్కడే మేము విజయం సాధించాం. తెలుగుదేశం పార్టీ పూర్తిగా అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీకి, ప్రభుత్వానికి సరైన ప్రతిపక్షం, సరైనటువంటి ఫైట్ ఇచ్చే మగవాళ్ళు ఎవరంటే భారతీయ జనతా పార్టీ, జనసేన కార్యకర్తలు మాత్రమే. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలందరికీ మేము కోరుకునేది ఒకటే, రాబోయే ఎన్నికల్లో మీరందరూ మాకు మద్దతు ఇవ్వండి. అధికార పార్టీని మెడల వంచి సక్రమైనటువంటి దారిలో పెట్టి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలిగేటువంటి మనగాళ్ళు కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ, జనసేన కార్పొరేటర్లు మాత్రమే. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి భారతీయ జనతా పార్టీ, జనసేన కార్పొరేటర్ అభ్యర్థులను దీవించి బెజవాడ కార్పొరేషన్లో ఎలుగెత్తి చాటేటువంటి ప్రజా వాణిని మీరు వినాలి అంటే ఏకైక మార్గం కమలం గ్లాసుకి మీరు ఓటేసి మీరందరూ కూడా ఆశీర్వదించి విజయవాడ నగరాభివృద్ధికి మీరందరూ కూడా తోడ్పడాలని ఈ సందర్భంగా ఛానల్ 18 ద్వారా ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ అమరావతి ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి బీజేపీ నాయకులు, అదేవిధంగా అమరావతి పరిరక్షణ సమితి నాయకులు సంజయ్ జైన్ గారు కూడా మనతో ఉన్నారు. మరి వారు గత 2 సంవత్సరాల నుంచి ఒక పెద్ద ఉద్యమంలాగా రైతుల్ని, సామాన్య కార్యకర్తలు అందరినీ కలుపుకొని అమరావతి పరిరక్షణ సమితిని నిలబెట్టగలిగినటువంటి ఈ రోజున ఒక ప్రజా ఉద్యమాన్ని 450 రోజులు నిలబెట్టినటువంటి, పోరాట పడగలిగినటువంటి అమరావతి పరిరక్షణ సమితికి నిజమైనటువంటి వారికి పుషింగ్ ఇచ్చినటువంటిది ఒక్క భారతీయ జనతా పార్టీ, జనసేన మాత్రమే. మిగిలిన అందరూ దొంగలే. వాళ్ళు తమ స్వార్థ రాజకీయ కుట్రలో భాగంగా వాళ్ళని వాడేసుకుంటున్నారు. నిజంగా అమరావతి పరిరక్షణ కోసం ఆలోచిస్తున్నటువంటిది కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం. ఇచ్చినటువంటి కోట్లాది రూపాయలు ఈ రోజున అమరావతిలో జరిగిన ప్రతి ఇటుక రాయి, ప్రతి ఒక గంపెల ఇసుక
కేంద్రంలో మోడీ గారు ఇచ్చిన డబ్బులే. కాబట్టి మమ్మల్ని అమరావతి అభివృద్ధే కృష్ణా గుంటూరు జిల్లాల అభివృద్ధి. అమరావతి అభివృద్ధి చెందితేనే కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉపాధి అవకాశాలు రావాలి అని అంటే అమరావతిని ఇంతవరకు పోషించినటువంటి మోడీ గారిని చూసి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ జనసేనకి ఓట్లు వేసి గెలిపించాలని రెండు చేతులతో ప్రార్థిస్తూ, అమరావతి పరిరక్షణలో ఢిల్లీ దాకా వెళ్ళి ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నిలిపి 450 రోజుల సుదీర్ఘ పోరాటంలో పాల్గొన్నటువంటి మిత్రులు సంజయ్ జైన్ గారు కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. మరి మా అందరి ఆకాంక్ష, మా అందరి యొక్క కోరిక, మా అందరి యొక్క ప్రార్థన ఒకటే, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బీజేపీ అభ్యర్థులు గెలిపించండి. విజయవాడలో గొంతెత్తి ప్రశ్నించేటువంటి గొంతుల్ని కార్పొరేషన్లోకి పంపించండి. నమస్కారం.